మనం న్యాయమును జరిగించాలి, కనికరమును ప్రేమించాలి, అలాగే దీన మనస్సు కలిగి జీవించాలి. ఇదే మనకు పిలుపు. నువ్వు బలులు ఇస్తావా, నువ్వు నీ కొడుకునిస్తావా, నువ్వు నూనె నువ్వు గొర్రెలు ఇస్తావా అని మతం చెప్తూ ఉంటే, మనుష్యుడా అది కాదు నేను అడిగింది. మూడే ఏమడిగాను? న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించు. మీకా గ్రంథం నుంచి చెప్తున్నాను. కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను అడుగుతోంది. దట్ ఈస్ మై కింగ్డమ్. నా రాజ్యం అదే. ఆ రాజ్యం నీవు స్థాపించాలి. ఆ రాజ్య స్థాపనలో నువ్వు నేను కలిసి పనిచేయాలి. ఈ రాజ్యంలో చిన్నపిల్లలు, ఆడపిల్లల పట్ల మన వైఖరి ఏమిటి అని అంటే, ప్రభు అన్నాడు, నీ కనుదృష్టి తప్పుగా ఒక స్త్రీ మీద పడితే కూడా నువ్వు పాపం చేసినట్లే అని అన్నాడు. కానీ ఈ రాజ్యం, ముహమ్మద్ గారు నిర్మించినటువంటి రాజ్యం, ఆనాడు నిమ్రోదు సమయం మొదలుకొని ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వరకు, హీ ఈజ్ ద కింగ్. ఆయనే నడుపుతున్నాడు, ఆయనే చేస్తున్నాడు. మన జీవితాలను మరింత ప్రభావవంతమైనదిగా చేయటానికి ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే రిలీజియస్ మైనారిటీస్ పైన ఒత్తిడి తీసుకొని రావటంలో, వారిని హింసించడంలో ప్రపంచంలో ర్యాంక్ నంబర్ 1 మనం. నంబర్ 1 ర్యాంక్ మనమే. మొన్నే వచ్చింది. రిలీజియస్ మైనారిటీస్ అంటే మనమే. మనలను హింసించటంలో భారతదేశం నంబర్ 1. పాకిస్తాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, సోమాలియా కాదు, ఎవరు కాదు, భారతదేశమే. చచ్చిపోయిన వాళ్ళను కూడా గుంత తవ్వి బయటకు తీస్తున్నారు ఛత్తీస్గఢ్లో. ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఇదంతా భయం. ఏంటా భయం? 7 రాత్రులు బ్రాహ్మణుడితో పడుకోవాలి, ఇది ఈ దేశ చట్టం. నువ్వు నల్లగా ఉన్నావట, నీకు దాన్ని ఏమంటారు, బట్టతలు ఉందంట, రింగులు ఎంటుకలు ఉన్నాయంట, కాబట్టి నువ్వు దాసుడివి, దస్యుడివి, నువ్వు రాక్షసుడివి, నువ్వు మ్లేచ్ఛుడివి. కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే, కాబట్టి నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి. కలిగే పిల్లలు ఎలా ఉంటారు? అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది. కృణ్వంతో విశ్వమార్యం అన్నారు. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ. ద కింగ్డమ్ ఆఫ్ రామా, బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం ఏమన్నా తెలుసా? ఎవరితో పడుకోవక్కర్లేదు. మై బ్లడ్ ఈజ్ ఇనఫ్, ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ సిన్. ప్రతి పాపము నుండి యేసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేస్తుంది. ఎవరి దగ్గర పడుకోవక్కర్లేదు.